ఆంధ్రప్రదేశ్‌లో ఒక చిన్న గ్రామం. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన రామాలయాలలో పేరుగాంచిన ఒక దివ్యక్షేత్రం. ఒకవైపు ఎత్తైన ఆలయ గోపురాలు, మరోవైపు రామనామంతో పులకించిపోయే పుణ్యభూమి. ఒకవైపునేమో తుల్యభాగా నది, మరోవైపు అద్భుతమైన శిల్పకళ. తూర్పు భద్రాద్రిగా పిలువబడే గొల్లల మామిడాడ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. నమస్తే, నేను మీ శ్రీకాంత్. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో గోదావరి నదికి ఉపనది అయినటువంటి తుల్యభాగా నది ఒడ్డున ఒక చిన్న పవిత్ర గ్రామం ఉంది. దాని పేరే గొల్లల మామిడాడ. దీన్ని గోపురాల మామిడాడ అని కూడా పిలుస్తారు. మామిడాడ అంటే తెలుగులో పెద్ద మామిడి తోట అని అర్థం. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన మామిడి తోటలతో నిండి ఉండేదని, స్వయంగా శ్రీరాముడే ఈ భూమిని పవిత్రం చేశాడని కూడా ఇక్కడ నానుడి. ఇది కాకినాడ నుంచి కేవలం 20-25 కిలోమీటర్ల దూరంలోనే ఉందండి. మనం ఈ క్షేత్రాన్ని చేరుకోగానే మన ఎదురుగా మన కళ్ళకు కట్టినట్టు ఒక అద్భుతమైన గోపురం మనకు కనిపిస్తుందండి. ఒక్కసారిగా స్తంభించిపోతామంటే ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇక్కడ ఆకాశాన్ని తాకేలా నిలబడిన 2 రాజగోపురాలున్నాయి. అవి మనకు స్వాగతం పలుకుతూ ఉంటాయి. అందులో తూర్పు గోపురం ఏకంగా 170 అడుగుల ఎత్తుంటుంది. 9 అంతస్తులు 5 కలశాలతో నిండి ఉంది. మరి పశ్చిమ గోపురం తూర్పు గోపురానికి ఏ విధంగానూ తీసిపోలేదు. అది 210 అడుగుల ఎత్తు, 11 అంతస్తులు, 5 కలశాలతో శోభాయమానంగా విరాజిల్లుతుంది. ఇది 2 తెలుగు రాష్ట్రాలలోనూ అత్యంత ఎత్తైన ఆలయాలలో ఒకటిగా, భారతదేశంలో పేరుగాంచిన రామాలయాలలో ఎత్తైన రామాలయంగాను విరాజిల్లుతుంది. ఆ గోపురాలు 4 వైపులా ప్రతి అంతస్తులోనూ రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి ఎన్నో ఇతిహాసాలు శిల్పాలుగా చాలా అద్భుతంగా చెక్కబడి ఉన్నాయండి. ఆ శిఖరం మీద బాలరామాయణం ఎంత అందంగా చెప్పబడి ఉంటుందో. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గోపురాలు పై వరకు వెళ్ళడానికి దాదాపుగా 300 మెట్లున్నాయి. ఆ మెట్లు ఎక్కుతూ ఒక్కొక్క గోపురం దగ్గర మనం వ్యూస్ చూస్తే అద్భుతంగా ఉంటుందండి. కోనసీమ అందాలు, పచ్చిక పైండు, ఆ పచ్చదనం అంతా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. మీరు ఖచ్చితంగా వెళ్ళి తీరాలంతే. అంత గొప్ప క్షేత్రం ఇది. ఇంత గొప్ప రామాలయం యొక్క చరిత్ర ఏమిటో తెలుసుకోవడం మన కనీస ధర్మం. మనం కాలచక్రంలో కొంచెం వెనక్కి వెళ్తే, మరీ వెనక్కి కాదులేండి, 1889, ఒక 100+ ఇయర్స్ అనుకోండి. ద్వారంపూడి సుబ్బిరెడ్డి మరియు ద్వారంపూడి రామిరెడ్డి అని 2 అన్నదమ్ములున్నారు. రామలక్ష్మణులు లాంటి వాళ్ళ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారు తమ భూమిని దానం చేసి చెక్కతో చేసిన రాముడు మరియు సీతమ్మ విగ్రహాలతో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. కేవలం 2 అన్నదమ్ములు, ఒక గొప్ప కళ మరియు అపారమైన భక్తి. ఆ చిన్న గుడి 1939లో ఒక విశాలమైన ఆలయంగా మారిందండి. 1948 నుండి 50 మధ్యలో తూర్పు రాజగోపురం, 56 నుంచి 58 మధ్యలో పశ్చిమ రాజగోపురం పూర్తి చేశారు. 1991 వరకు కొవ్వూరి బసివిరెడ్డి గారు, వారి కుటుంబం ఈ ఆలయాన్ని నిర్వహించింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధర్మాదాయ శాఖ దీని బాధ్యతలు తీసుకున్నారు. 130 సంవత్సరాల క్రితం చెక్క విగ్రహాలతో మొదలైన ఈ ఆలయం ఈ రోజు దక్షిణ భారతదేశంలోనే అత్యంత గొప్ప రామాలయాలలో ఒకటిగా నిలిచిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది వాళ్ళు కన్న కళకు నిదర్శనం. ఇదే రామభక్తి యొక్క శక్తికి నిదర్శనం కూడా. ఇప్పుడు ఈ ఆలయంలోకి అడుగు పెట్టడంతోటే మన హృదయం అంతా రామనామంతో, రామభక్తితో నిండిపోతుందండి. కోదండరామ అనే పేరే ఒక సందేశం తెలుసా? కోదండం అంటే శ్రీరాముడి చేతపట్టిన వీలు. అది ధర్మాన్ని కాపాడడానికి, భక్తులను రక్షించడానికి ఆయన సదా సిద్ధంగా ఉన్నారని చెప్తుంది. కోదండం గురించి రాముడు తన భక్తులను, ధర్మాన్ని కాపాడే విషయంలోనూ ఒక గొప్ప శ్లోకం మనం చెప్పుకోవాలి. భండన భీముడు ఆప్తజన బాంధవుడు జ్వలకో బాణతూన కోదండ కళా ప్రచండ భుజ పాండవ కీర్తికి రామమూర్తికి 2వ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరిక డాండడ డాండ డాండ నినదంబుల చాండము నిండ మత్తవేదండంబు నెక్కి చాటెదను దాసరథి కరుణాపయోనిధి. 1975లో ఈ 2 మండపాల మధ్య అద్దాల మండపం అని ఒక అద్భుతాన్ని నిర్మించారండి. గొల్లల మామిడాడ వెళ్తే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సినది అద్దాల మండపమే. ఏం అద్భుతమండి. ఒకవైపు నుంచి చూస్తే సీతమ్మ వారు ఒక్కరే కనిపిస్తారు. మరోవైపు పూర్తిగా రామ పరివారం పట్టాభిషేకంతో కనిపిస్తుంది.
అలాగే ఇంకొక వైపు హనుమంతుడిని ఆశీర్వదిస్తున్న రాముడు కనిపిస్తాడు. మనం ఒకవైపు అద్దాల్లో చూస్తే మొరగుజ్జులుగా, ఒకవైపేమో బాగా పొడుగుగా, ఒకవైపు బాగా లావుగా ఎంత చిత్ర విచిత్రంగా కట్టారో. ఒక అద్భుతమైన క్షేత్రం అండి ఇది. ఖచ్చితంగా దర్శించాలి. మనం ఈ ఆలయాన్ని నిజంగా అనుభవించాలంటే శ్రీరామనవమికి అక్కడికి ఖచ్చితంగా వెళ్లి తీరాలండి. రామనామంతో ప్రజ్వలిల్లుతూ, ప్రకాశిస్తూ ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ జరిగే ముఖ్యమైన పండుగ సీతారామ కళ్యాణం. ఈ దివ్య కళ్యాణం భద్రాచలం శ్రీరామ కళ్యాణం తర్వాత అత్యంత ప్రసిద్ధమైనది. రాష్ట్రం నుంచే కాక వేరే రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. కళ్యాణం తర్వాత శ్రీరాముడు మరియు సీతమ్మ విగ్రహాలు ఊరి వీధుల నిండా అద్భుతంగా ఊరేగింపులో వెళ్తాయన్నమాట. వేలాది మంది భక్తుల అన్నదానంలో పాల్గొంటూ ఉంటారు. ఇది చూసినా పాల్గొన్నా మన జన్మ చరితార్థమైపోయినట్టే. అంతేకాదు, వైకుంఠ ఏకాదశి మరియు విజయదశమి కూడా ఇక్కడ చాలా అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయానికి సుమారుగా ఒక 200 మీటర్ల దూరంలో ఒక పవిత్రమైన పుష్కరిణి ఉంది. మొదట్లో నేను చెప్పాను కదా, తుల్యభాగా నది అని చెప్పి. తుల్యభాగా నది నీళ్లతో నిండిన ఈ సరోవరం అత్యంత పావనమైనదండి. ఈ పుష్కరిణిలో నీళ్లే ఆలయంలో జరిగే సకల ధార్మిక కార్యాలకు ఇప్పటికీ వినియోగిస్తారు. ఒక్కసారి అక్కడికి వెళ్ళి కూర్చుని ప్రశాంతంగా ఆ తారక నామాన్ని ధ్యానం చేసుకుందాం. అయితే ఇక్కడికి ఎలా రావాలో ఒక్కసారి చూద్దాం. కాకినాడ నుంచి కేవలం 20-25 కిలోమీటర్లే అని చెప్పాను కదా. మీరు కాకినాడ దిగి అక్కడి నుంచి కారు కానీ ఆటో కానీ ఏది పెట్టుకున్నా కూడా 1 నుంచి 2 గంటల్లో మీరు అక్కడికి చేరుకుని దర్శనం చేసుకుని రిటర్న్ కూడా వచ్చేయచ్చు. అయితే మీరు ప్రశాంతంగా చూడాలనుకుంటే ఒక హాఫ్ డే టైం పెట్టుకోండి. రిటర్న్ వస్తున్నప్పుడు పచ్చని పంట పొలాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఆగి చక్కగా ప్రశాంతంగా పిక్చర్స్ తీసుకోండి. కొబ్బరి నీళ్లు తాగండి. స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు గోపురం పైకి వెళ్ళి చుట్టూ ప్రదేశం అంతా ఒక్కసారి ఆహ్లాదకరంగా చూసి ఎంజాయ్ చేయండి. నా పర్సనల్ రికమెండేషన్ అయితే ఇక్కడికి ఉదయాన్నే చేరుకోండి. 6-6:30 ప్రాంతాల్లో కనుక అక్కడికి వెళ్ళగలిగితే ఆ మంచు పొరల మధ్య, పొలాల మధ్యలో సూర్యోదయం అవుతూ ఏం అద్భుతం అండి. వంశపారంపర్య ధర్మకర్త అయినటువంటి శ్రీ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఆ గుడి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అలాంటి గొప్ప వంశంలో పుట్టడం రామభక్తి మరియు సేవ వల్ల అనుకుంటా. ఆయన చాలా సింపుల్ పర్సన్. అంత గొప్ప క్షేత్రానికి ధర్మకర్త అయిన కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారండి. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒక సందర్భంలో అయితే ఆయనే దగ్గరుండి గుడి అంతా చూపించారు కూడా. చాలా సింపుల్గా, చాలా నార్మల్గా ఉండే ఒక మహాభక్తుడు కూడా. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా అక్కడ గుడిలో ఉన్న పూజారి గారు కానీ, అక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కానీ, లేదా స్వయంగా ఆయన్నే కానీ అడిగినా కూడా మీకు అన్నీ సవివరంగా చెప్తారు. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం గొల్లల మామిడాడు. ఇది ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది సజీవంగా ఉన్న మన చరిత్ర, ఒక స్పందించే భక్తి, తరతరాల నమ్మకం. 1889లో 2 అన్నదమ్ములు 2 చక్ర విగ్రహాల నుండి ఈరోజు 210 అడుగుల రాజగోపురం వరకు ఈ ప్రయాణం మనకి ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుంది. మనకు ఆ శ్రీరాముడి మీద ఉన్న భక్తి ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తుందో మనకి చెప్తుంది. శ్రీరామనామమే అన్నిటికంటే గొప్పది అని మనకి నిదర్శనంగా ఆ క్షేత్రం అలా నిలబడి ఉంది. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం రాజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే శ్రీరామ అని కామెంట్ చేయండి. స్వస్తి.